లగచర్ల రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి 17 మంది రిలీజ్ అయ్యారు. 37 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో రైతులున్నారు. నవంబర్ 11న కలెక్టర్ అధికారులపై దాడి నేపథ్యంలో అరెస్టులు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో రైతులంతా కూడా సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. దాదాపు 37 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తున్న వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే కేసులో ఏవన్గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నరేందర్ రెడ్డి 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని 3 నెలల పాటు ప్రతి వారం రోజులకోసారి బొమ్రాజ్పేట పిఎస్లో హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇదే కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరూ 20,000 పూచీకత్తు సమర్పించాలంటూ ప్రతి వారం పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ షరతులు విధించారు. మొత్తం మీద కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేష్తో పాటు మరో 7గురికి బెయిల్ మాత్రం లభించకపోవడం కోసం మెరుపు. 17 మంది రైతులైతే సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లారు. వారికి బీఆర్ఎస్ నేతలు కూడా స్వాగతం పలికిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతులు రిలీజ్ అయ్యారు. అక్కడ రిలీజ్ అయిన తర్వాత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి వారు ఈరోజు 17 మంది కూడా రైతులు యొక్క జైలు నుండి విడుదలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి రైతులు ఉన్నారు, వారిని చెప్పండి ఏం చెప్తారు ఈ విషయంలో? అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత విడుదలైనారు, ఏం చెప్తారు ఈ విషయంలో? ఏం చెప్తాము, మా ఆస్తులు కాపాడుకోవడానికి జైలుకి వచ్చినాం సార్. మా ఆస్తులు కాపాడుకుంటాం. ఇప్పుడు కూడా 17 మంది రిలీజ్ అయినాం. మాతో పాటు ఇంకా 10 మెంబర్స్ లోపల ఉన్నారు. వాళ్ళు కూడా మాతో పాటు వచ్చితే చాలా సంతోషించే వాళ్ళం. ఈరోజు వాళ్ళు లోపల ఉన్నారు, మేము బయటికి వచ్చినామంటే ఇంకా మా బాధ చాలా ఉంది సార్. ఇప్పటికైనా మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. మా ఆవేదన అనేది గవర్నమెంట్కు అర్థం కావాలి సార్. మేము చాలా బాధపడుతున్నాం. చాలా మంది కూడా లోపలికి వచ్చి మీరు కలిశారు, ఏం చెప్పారు మీతో? చెప్పారు సార్, మేము కాపాడుతాం మిమ్మల్ని, ఎట్టి పరిస్థితుల్లో మీ ఆస్తులు కాపాడుతాం, మీ ఎంబడి ఉంటామని చెప్పారు. వెన్నంటూ ఉండి మీకు ధైర్యం ఇస్తామని చెప్పారు. లీగల్ సెల్ వాళ్ళు ఈరోజు కొట్లాడి బెయిల్ తెచ్చిండ్రు. కొంతమందికి వచ్చింది, ఇంకా మిగిలిన వాళ్ళు 10 మెంబర్స్ దాకా లోపల ఉన్నారు. వాళ్ళు కూడా మాతో పాటు వస్తే చాలా సంతోషించే వాళ్ళం సార్. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వస్తున్నారు, ఒక రైతుగా ఏం చెప్తారు? జీవితంలో చూడలేంది చూసినాం సార్. మేము ఇది చూడకూడదు అనుకున్నాం. మా ఆవేదన మొత్తం మా ఆస్తులు కాపాడుకోవడానికే మేము చూడరాంది చూసినాము. తర్వాత డిసిజన్ ఏందనేది ఊరికి పోయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకొని డిసిజన్ తీసుకుంటాం సార్. మీరు చెప్పండి విశ్వవర్ధన్, అంటే మీరు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు, ఏం చెప్తారు ఆ విషయంలో? ఇక్కడ సార్ మేము ఎటువంటి తప్పు చేయలేదు. ఇప్పుడు వచ్చిన విడుదలైన ఖైదీల్లో ఇంచుమించు 8-10 మంది ఆ రోజు సంఘటన జరిగినప్పుడు అందుట్లో అస్సలు 8 మంది అస్సలు లేరు. కానీ వాళ్ళు లేకపోయినా కూడా పట్టుకొని వచ్చినారు. ఇది పోలీసుల అత్యుత్సాహం తప్పితే అక్కడ లగచర్ల గ్రామంలో ఉన్న వ్యక్తి ఇది మమ్మల్ని తీర పార్టీల వాళ్ళని ఇతర పార్టీల వాళ్ళని వచ్చి అరెస్ట్ చేసి జైల్లో 36-39 రోజులు మా బాధని ఎవరు చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఏ విధంగా అయినా రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకొని వీళ్ళందరినీ తొందరలోనే బెయిల్ల మీద కానీ కేసులు మనం మొత్తం ఎత్తేసేవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇది ఒకటే వినవిస్తున్నాం అంతే. అంటే ఇది పరిస్థితి. మిగతా వారు వస్తే కూడా బాగుండేది, ఎందుకంటే అరెస్ట్ అయిన అందరూ వస్తే మాకు కూడా సంతోషం ఉండేది. ఎందుకంటే ఇది అత్యుత్సాహం వల్లనే, పోలీసులు చేసిన అత్యుత్సాహమే జరిగింది. మేము అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినాం, విజయం సాధించినాం అని చెప్పి ఒక రైతులు సంతోషంతో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో 35 రోజుల నుంచి ఇప్పుడు జైల్లో మగ్గడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నాం. ఇప్పటికైనా మిగతా వారిని కూడా బయటకు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ యొక్క రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సంగారెడ్డి జిల్లా. జైలు నుంచి విడుదలైన రైతులకు గిరిజన సంఘాలు స్వాగతం పలికాయి. తమను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఘటనా స్థలంలో లేనప్పటికీ తమపై కేసులు నమోదు చేసి ఇరికించారంటూ వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో తమ
భూములను ఇచ్చేది లేదంటూ చెప్తున్నారు. తమ ఆస్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారమే రైతులకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిల్ పత్రాలు ఉన్నాయి. దీంతో రైతులు విడుదల కాలేదు. శుక్రవారం రోజు విడుదలైన పరిస్థితి. లగచర్ల కేసులో ఇక ప్రధాన నిందితుడైన పట్నం నరేంద్రుడితో పాటు మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద లగచర్ల ఘటన సంబంధించి కీలక పరిణామని చెప్పొచ్చు. దాదాపు 17 మంది రైతులు ఇవాళ ఉదయం సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదల కావడంతో ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ చేరుకున్నారు. దాంతోపాటు గిరిజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వారికి స్వాగతం పలికాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడుదలైన రైతులు నినాదాలు అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమ ఆస్తులను కాపాడుకుంటామంటూ నినాదాలు చేసిన పరిస్థితి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.